మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా ఈ ఉదయం మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత జార్జ్ అన్న, సునీతక్క, మరి మీ అందరికి కూడా ఈ అవకాశం నాకు కల్పించినందుకు వందనాలు. నేను మీ అందరికి తెలుసు కదా, నా పేరు రఘురామ్ బెంజమిన్ అంటారు. సో క్రీస్తు పూర్వం అంటే క్రీస్తుకు ముందు, క్రీస్తు నా జీవితంలోకి రాకముందు రఘురామ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ రఘు అని తెలుసు. తర్వాత క్రీస్తులోకి వచ్చిన తర్వాత బెంజమిన్గా నన్ను పిలుస్తున్నారు. సో మంచిది. మన గురించి ఎక్కువగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. దేవుని వాక్యం మనం చాలా ధ్యానించేది ఉంది కాబట్టి దేవుని వాక్యంలోకి వెళ్దాం. మీ అందరికి తెలుసు నేను ప్రశ్నలతో మొదలు పెడతానని కదా, గుర్తుందా? మీరు బాగా సీరియస్ ఏమి ఉండొద్దు. మనమంతా ఒక ఫ్యామిలీ. నేను ఇక్కడనే పుట్టాను, నా బార్న్ అగైన్ కూడా ఇక్కడే అయింది, ఇక్కడ నుంచే సేవకి వెళ్ళాను. కాబట్టి నన్ను మీలో ఒకరిగా చూడండి, సీరియస్గా చూడకండి. చాలా సరదాగా నేను మీతో ఉంటాను. రైట్. సో ఫస్ట్ మెసేజ్, నేను ఇది థర్డ్ టైం ఈ కాలంలో ఇది మూడోసారి నేను రావడం. సో మొదట ఒక మెసేజ్ చెప్పిన, నేను గుర్తుందా? ఏంటి చెప్పాలా అమ్మా? ఈ లోకంలోకి ఎలా వచ్చాం. వెరీ గుడ్, చాలా సంతోషం. ఒక్కరు చెప్పిర్రు. ఇంకా దేవుణ్ణి మహిమపరచడానికి మనం ఈ లోకంలో ఉన్నాం కదా. మనిషి చేసిన పాపం ఏంటో కూడా చెప్పాను నేను. మనం జనరల్గా చేస్తున్న పాపాలు ఏంటి? ముఖ్యంగా దేవుడు మనల్ని ఆయన సృష్టించుడు, ఆయన మహిమ కోసం సృష్టించినప్పుడు మనిషి చేస్తున్న పాపం ఏంటి? వెరీ గుడ్, తన మహిమ కోసం జీవించకపోవడమే పాపం. సో మనం సుమారు 2 నెలలు అయిపోయింది అనుకుంటా. ఎంతమంది ప్రతిదినం ఆయన మహిమను వెతుకుతూ మీ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నారు? చెప్పండి. దొంగతనం, వ్యభిచారాలు మనం చేయం, భయపడతాం కదా, పాపం రా అనుకుంటాం కదా. కానీ దేవుని మహిమ కోసం జీవించకపోవడమే భయంకరమైన పాపం. దేవుడు మనల్ని ఆయన స్వారూప్యంలో సృష్టించుకున్నాడు, ఆయన మహిమ కోసం సృష్టించుకున్నాడు. మనం జీవించాల్సింది ఆయన మహిమ కోసమే. మనం చేస్తున్న పాపము, తప్పులు ఏంటంటే తన మహిమను వెదక్కపోవడం, తన మహిమ కోసం మనము జీవించకపోవడమే. కాబట్టి ఎంతమంది ఈ మెసేజ్ విన్న తర్వాత నేను దేవుని మహిమ కోసం ఈ లోకంలో ఉన్నాను అని ఎంతమంది ఆలోచన చేస్తున్నారు? ఎంతమంది జీవిస్తున్నారు? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. తన మహిమను, ఒక సత్యాన్ని మనం తెలుసుకున్న తర్వాత ఆ సత్యం ప్రకారం జీవించకపోతే ఏమన్నాడు తెలుసా? యాకోబు ఏమన్నాడు? 1:22లో, మీరు వినువారు మాత్రమై ఉండక మిమ్మల్ని మీరు ఆ వాక్య ప్రకారం ప్రవర్తించాలన్నాడు. లేకపోతే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నామని. మనం ఏదైతే ఈ పుల్పిట్ నుంచి ఇక్కడి నుండి వింటున్నామో అది దేవుని యొక్క సందేశము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? సో దేవుడు మొట్టమొదటిసారి మనతో మాట్లాడినప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి దేవా మళ్ళీ నాతో మాట్లాడు అంటే నడుస్తుందా? మొదట దేవుడు మనతో మాట్లాడిన విషయాన్ని మనము పాటించాలి. ఎవరికి పని అప్పగిస్తారు తెలుసా? మాట వినటోనికే. నువ్వు మాట వినలేదనుకో, ఏమని చెప్పినా కూడా వేస్ట్ అనుకుంటాం కదా. ఎవరైతే నిజంగా దేవుని సత్యాలను వెదికి వాటిని వెంబడిస్తారో దేవుడు వారితో ఉంటాడు, వారిని వాడుకుంటాడు, వారిని దీవిస్తాడు. మనం దేవుని మహిమ కోసం జీవించాలనే సత్యాన్ని మనం తెలుసుకున్నా కూడా ఆయన మహిమ కోసం జీవించాలనే తృష్ణ, ఆశ మనకు లేనట్లయితే ఎందుకండి మీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వాలా? మళ్ళీ మీతో ఏం మాట్లాడాలి దేవుడు? చెప్పండి, ఏం కోరుకుంటున్నారు? ఈరోజు మీరు ఫెలోషిప్కి రావడానికి, సంఘానికి వస్తున్నప్పుడు ఏం కోరుకున్నారు? ఏం ఆశించినారు? దేవా మీరు మాతో మాట్లాడాలి కదా.
నీ సన్నిధిలో పరిశుద్ధాత్మలో ఆనందించాలి, నిన్ను స్తుతించాలి, నువ్వు మాట్లాడాలి. మొట్టమొదట మాట్లాడిన విషయాన్ని ఏం చేసిండు మరి? మనం క్రైస్తవులు చేస్తున్న పొరపాట్లు ఇవి. అర్థమవుతుందా? రెండో మెసేజ్ ఏం చెప్పినా గుర్తుందా? ప్రభువుని ప్రేమిస్తే పాపాన్ని ద్వేషిస్తాం. వెరీ గుడ్. మీరు కొన్ని మధ్యలో చెప్తున్న పాయింట్లు గుర్తుపెట్టుకున్నారు. వెరీ గుడ్. అది ఒక విశ్వాసికి దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమైంది. బైబిల్ చదవాలా క్రమం తప్పకుండా అని చెప్పినాను. చదువుతుండ్రా? నేను ఏం చెప్పలేను, నమ్ముతా. నేను దేవుడు చూస్తున్నాడు, మీ బైబిల్ చూస్తున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. బైబిల్ క్రమం తప్పకుండా చదువుతున్నాడా? ఎట్లా చదవాలన్నాడు? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై వాక్యం అనే పాలను ఆపేక్షించాలంట. క్రొత్తగా జన్మించిన శిశువు, ఒక బార్న్ అగైన్, ఒక రక్షింపబడ్డ వ్యక్తి, క్రీస్తులోకి వచ్చిన వ్యక్తి బైబిల్ చదవకపోతే అతని ఎదుగుదల ఆగిపోతుంది. మేము ఇక్కడి నుంచి ఎన్ని బిర్యానీలు పెట్టినా అది ఇప్పటి మట్టుకే. రోజు నువ్వు బ్రతకాలంటే రోజు దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తూ ఉండాల్సిందే. ఎలా ఆశించాలంటే క్రొత్తగా అప్పుడే జన్మించిన బిడ్డ పాల కోసం ఏ విధంగా తపిస్తాడో ఆ విధంగా దేవుని కోసం మనం ఆశించాలా, దేవుని వాక్యాన్ని ధ్యానించాలా. ఎంతమంది చదువుతున్నారు? ఇలాంటి తపన, ఇలాంటి కోరిక మనందరికీ తెలుసు. మన ఇంట్లో చిన్న పిల్లలు వచ్చేసారు అందరూ కదా. వాళ్ళు పాలు పెట్టకపోతే ఎట్లా ఏడుస్తారో తెలుసు, పాలు ఇవ్వకపోతే కదా. ఆ విధంగా దేవుని వాక్యాన్ని కోరుకోవాలంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణే కోరుకోవడం. ఎందుకు బైబిల్ చదవాలి? దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి. నా పూర్ణ హృదయంతో సత్యంతో నువ్వు ఆరాధించాలంటే అర్థం ఏంటి? ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే, ఆత్మతో అంటే పూర్ణ బలముతో అన్నమాట, సంపూర్ణముగా. సత్యముతో అంటే దేవుణ్ణి తెలుసుకున్న విధంగా, దేవుణ్ణి నువ్వు తెలుసుకొని హృదయపూర్వకంగా ఆయన గొప్పతనాన్ని వర్ణించడం, వివరించడం, దేవుణ్ణి గొప్పగా ఆరాధించడం. ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే కేవలం చప్పట్లు కొట్టడం మాత్రం కాదు, గట్టిగా పాడడం మాత్రమే కాదు, కానీ దేవుణ్ణి తెలుసుకొని. దేవుణ్ణి ఏ విధంగా తెలుసుకుంటాం? ఆయన వాక్యాన్ని ధ్యానించడం ద్వారా. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన కార్యాలేంటి, అప్పుడు వచ్చేదే ఆరాధన. దేవుని వాక్యంలో దేవుని తెలుసుకొని అబ్బా అంటావు చూసినావా, వావ్ అంటావు చూసినావా, అది ఆరాధన. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడై ఉన్నాడు, అది నువ్వు తెలుసుకొని దేవుణ్ణి స్తుతించడం నిజమైన ఆరాధన. ఒక దినం వస్తుంది, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తాడని సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఆ దినం వచ్చే ఉన్నది. అంటే నువ్వు నన్ను తెలుసుకున్నావు, యేసుక్రీస్తును మెస్సేను నువ్వు కనుక్కున్నావు, నేనెవరో నీకు అర్థమైంది, నువ్వు ఆరాధించడానికి ఇక నువ్వు సిద్ధంగా ఉన్నావని చెప్తున్నాడు ప్రభు. మరి మనం రోజు దేవుణ్ణి ఆరాధించాలా? ఎలా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ, చదువుతూ, దేవుణ్ణి తెలుసుకొని ఆరాధించాలా. రైట్, ఇప్పుడు వచ్చిన నేను మెసేజ్కి. ఈరోజు ఇంకా ప్రాముఖ్యమైన ఇంకొక విషయాన్ని చెప్దాం అనుకుంటున్నా. తర్వాత రెగ్యులర్గా వస్తూనే ఉంటాను నేనుగా. దేవుడు చాలా పని పెడుతున్నాడు హైదరాబాద్లో. ముఖ్యంగా ఇది మా సంఘం. ఇక్కడికి నేను వస్తూనే ఉంటా, మీతో సహవాసం చేస్తూనే ఉంటా. దేవుని వాక్యాన్ని దేవుడు నాకు నేర్పించిన ఈ 30 years అనుభవంలో, మిషన్ ఫీల్డ్లో దేవుడు నాకు నేర్పించిన అనుభవాలన్నీ కూడా మీకు అందిస్తూనే ఉంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఈరోజు ఒకటి, మనం దేవుని మహిమ కోసం జీవించాలి, జీవించకపోతే పాపము. రెండోది, దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మరి నేను ఇంకొక విషయాన్ని అడుగుతా, ఏంటంటే మన సంఘానికి ఉన్న గొప్ప అవసరత ఏంటి? ప్రశ్న. మన సంఘంకు ఉన్న గొప్ప అవసరత
ఏంటి చెప్పండి? మన సంఘానికి ఉన్న గొప్ప అవసరత ఏంటి? లేదా? అవసరం లేదా? మన సంఘానికి ఉన్న అవసరత ఏంటి? ఎప్పుడు ఆలోచించలేదా? మీ అవసరతల గురించి మీరు ఆలోచిస్తారు. సంఘం అవసరత ఎవరు కావాలండి? మాకే చాలా అవసరతలు ఉన్నాయి అనుకుంటురా? ఏంటి సంఘానికి ఉన్న గొప్ప అవసరత ఏంటి? నువ్వేం కావాలనుకుంటున్నావు సంఘానికి? సంఘములో ఇది ఉంటే బాగుండు, ఇంకొక 4 ఏసీలు ఉంటే బాగుండు, ఇంకా మొత్తం ఫుల్గా చర్చిలు ఉంటే చైర్స్ ఉంటే బాగుండు, పిఓపి వేస్తే బాగుండు, సంఘంకున్న అవసరత. ఇలాగా మీరేమైనా ఆలోచించవచ్చు, ఇంకేదైనా మీరు ఆలోచించవచ్చు. చెప్పండి. అంటే మీకు సంఘం గురించిన ఆలోచన లేదు అని నాకు అర్థమవుతుంది. సంఘానికి ఉన్న అవసరత ఏంటో మీకు తెలియకపోతే సంఘం గురించి మీరు సరే మీ అవసరతలు ఏంటి? ఆగండి, బుక్ రాసిస్తామంటారా? చెప్పండి. ఒక 10 నిమిషాలు టైం ఇస్తే ఒక బుక్ రాసిస్తాం, మీ అవసరతల బుక్కు అంటారా? ఏంటి అమ్మా, మీరు మంచిగా పాటలు పాడుతున్నారు, ఏంటి సంఘానికి ఉన్న అవసరత? ఏమనుకుంటున్నావు అన్న? పెద్దోళ్ళు మీరు కూడా చెప్పాలా? వెనక బెంచ్లో ఉన్నవాళ్ళు, అక్కలు అన్నలు అందరూ చెప్పచ్చు. మీ చేయలేపన్నా కొద్దిగా నాకు. ఓ వండర్ఫుల్. ప్రార్థన కావాలా? అది నేను ఆశించేది. సంఘానికి ఉన్న గొప్ప అవసరత ఏంటంటే దేవుని మహిమ మాత్రమే కాదు, ఇంకా దేవుని వాక్యం మాత్రమే కాదు, కానీ సంఘానికి ఉన్న గొప్ప అవసరత ఏంటంటే ప్రార్థన. అరే ఇంత చిన్న ఆన్సర్ అనుకుంటున్నారా? అందులో కూడా ప్రశ్నలు అడుగుతా నేను. అసలు ప్రార్థన ఎందుకు చేయాలా? చెప్పండి. ప్రార్థన ఎందుకు చేయాలా? ఎందుకు చేస్తారు మీరు ప్రార్థన? సరే మీరెందుకు చేస్తారు చెప్పండి. మీరు ప్రార్థన చేస్తారా? అరే మీరు ఎవరు మాట్లాడతలేరు బాయ్, మాట్లాడరు జరా. ప్రార్థన ఎందుకు చేస్తారు మీరు? ఇప్పుడు అన్న చెప్పిండు ప్రార్థన అని. ఎందుకు ప్రార్థన చేయాలి? మన అవసరతల కోసం. చెప్పండి సిస్టర్, ఏమో చెప్తున్నారు బాగానే. వినబల్ల నాకు. ఇంకా ఎందుకు చేస్తారు? మీరు ఎందుకు చేస్తారమ్మా? మీరు బయట ఉన్న వాళ్ళు, అక్కడ వెనకాల ఉన్న వాళ్ళు నిద్రపోతుండ్రా వింటుండ్రా నాకేం అర్థం అవట్లే. చెప్పండి గట్టిగా. ప్రార్థన ఎందుకు చేస్తాం మనం? ఎందుకు చేయాలి? దేవునితో మాట్లాడడం. ఓకే, వెరీ గుడ్. అంతేనా? మన అవసరతల కోసం చేయమా? సంఘ అవసరతల కోసం చేయమా? రైట్, వెరీ గుడ్. యాక్చువల్గా తమ్ముడు ముందే చెప్పిండు, ప్రార్థన మనం ఎందుకు చేయాలి అంటే దేవునితో సహవాసం చేయడానికి. మనం ప్రార్థన ఎందుకు చేస్తామంటే, జనరల్గా ఎందుకు చేస్తామంటే మన అవసరతలు తీర్చుకోవడానికి. దేవుణ్ణి ఒక ఏటీఎం కార్డు లాగా చేసేసినాం మనం. మన క్యాష్ అవసరం ఉన్నదనుకో ఏం చేస్తాం? ఏటీఎంకి పోతాం, పోయి కార్డు పెట్టేసి క్యాష్ తీసుకుంటాం, పని అయిపోతుంది. దేవుణ్ణి కూడా ఆ విధంగా చేసినాం మనం. మన అవసరత ఉన్నప్పుడు ఏటీఎంకి వెళ్ళినట్టు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా మాకు సహాయం చేయండి అంటే దేవుడు చేస్తాడో చేయడో అది మీకు తెలుసు. కానీ కాదండి, దేవుడు ఏటీఎం కాదు. దేవుడు మనల్ని సృష్టించింది తనతో సహవాసం చేయడానికి. అర్థమైందా? దేవుడు మనల్ని సృష్టించింది దేవునితో సహవాసం చేయడానికి. ఆదాం పాపం చేయకముందు దేవునితో సహవాసంలో ఉన్నాడు. ఎప్పుడైతే పాపంలో పడ్డాడో, దేవునికి అవిధేయునిగా మారాడో, ఆ సంబంధము తెగిపోయి ఏం రావాల్సి ఉండే తెలుసా? దేవుని యొక్క ఉగ్రత ఆదాము మీదికి రావాల్సింది. పాపానికి శిక్ష మరణం.
దేవునితో శాశ్వతమైన ఎడబాటు. యేసు ప్రభు ఆ సంబంధాన్ని తిరిగి నిర్మించడానికే ప్రభువు మరణించాడండి. యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు అంటే కేవలం మన పాపములు తీసివేయడం మాత్రమే కాదు, అక్కడితో అయిపోలేదు. కానీ ఆ తెగిపోయిన ఆ సంబంధాన్ని తిరిగి కట్టడానికి, దేవునితో తిరిగి ఆ పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేయడానికి, సన్నిహితంగా ఆయనతో కలిసి నడవడానికి యేసు ప్రభు మరణించాడు. అర్థమవుతుందా? యేసు ప్రభును మనం అందరం కూడా విశ్వాసం ఉంచాం, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాం. ఆయన మన కోసం మరణించినాడని నమ్ముచున్నాం. కానీ ఆ తెగిపోయిన సంబంధం ఏర్పడింది అనుకుంటున్నాం. కానీ ఎంతమంది దేవునితో సహవాసం చేస్తున్నాం, ప్రభుతో సహవాసం చేస్తున్నాం? మొదటి యోహాను 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మన మబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు మన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును. ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనకు ఆయనతో సహవాసము లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? సత్యం ఏంటంటే మనందరికి కూడా ఆయనతో సహవాసం ఉంది. ఒకవేళ ఆయనతో సహవాసం ఉన్నట్లయితే మనం ఎక్కడ నడుస్తామంట? చీకట్లో అంటే ఎక్కడ? ఏమనుకున్నారు? చీకట్లో అంటే పాపములో నడవం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాము. ఆయనతో అన్యోన్య సహవాసాన్ని మనము కలిగి ఉంటామంట. సహవాసం అంటే ఏంటండి? ఎలా చేస్తాం సహవాసం అంటే? ఇది సహవాసం మనమందరం కలిసి ఉండడం, ఇక్కడ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, కలిసి భోజనం చేయడం, దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం, ఇదంతా కూడా సహవాసంలో భాగమై ఉన్నది. మరి యేసుక్రీస్తుతో నేను సహవాసం కలిగి ఉన్నాను అని అంటే దాని అర్థం ఏంటి? దేవునితో సమయం గడపడం. కానీ ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు ఆయన సహవాసం ఉన్నదని మర్చిపోతున్నాం. కేవలం ప్రార్థన ఏ విధంగా ఉండదంటే సహవాసానికి కాకుండా కేవలం మన అవసరతలు తీర్చుకోవడానికి ఉంటుందండి. మన అవసరతలు తీర్చుకోవడానికి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు నా స్నేహితులు అంటాడు శిష్యులతోనే. మీరు నా స్నేహితులు అంటే అర్థం ఏంటి తెలుసా? మీకు నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, సహవాసం, ఫెలోషిప్ ఉన్నది అంటున్నాడు. యేసుక్రీస్తు మన స్నేహితుడా కాదా? ప్రభు అయిన యేసు మన స్నేహితుడేనా? స్నేహితుడే. మరి స్నేహితునితో మనం ఎంత ఫెలోషిప్ చేస్తున్నాం, ఎంత టైం గడుపుతున్నాం? మనందరికి ఫ్రెండ్స్ ఉన్నారా లేదా? బయట యేసుక్రీస్తు కాకుండా మంచి ఫ్రెండ్స్ ఉండొచ్చు, కొంతమంది మామూలుగా ఉండొచ్చు. కానీ మన హృదయం ఎక్కడ ఉంటుందంటే మన ఫ్రెండ్స్తోని సమయం గడపాలా, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలా, వాళ్ళతో మాట్లాడాలా, సహవాసం చేయాలా, వాళ్ళతోని వాళ్ళు చెప్పే మాటలు వినాలనుకుంటాం కదా. ఫ్రెండ్స్ లేరా మీకు? ఫ్రెండ్స్ లేకపోతే నువ్వు వేరే గ్రహాంతవాసివే. ఖచ్చితంగా మీ జీవితంలో ఒక్క ఫ్రెండ్ అని ఉంటాడు. ఉండరా? లేరా? ఒక్కరు కాదు, ఒక్కరికంటే చాలామంది ఉంటారు. చాలా దిల్కి దగ్గర ఉన్న వాళ్ళు ఇంకో కొంతమంది ఉంటారు కదా. వాళ్ళతోని మనం ఫెలోషిప్ చేయడానికి, సహవాసం చేయడానికి ఇష్టపడతాం. కానీ ప్రభు చేసిన కార్యం ఏంటంటే మన పాపము నుంచి మనల్ని విడుదల చేసి దేవునితో సహవాసం చేయడానికి మనల్ని పిలిచాడు. మా సహవాసం అయితే తండ్రితో కూడాను తన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అంటాడు అక్కడే యోహాను సువార్తలో. చూడండి అక్కడ 3వ వచనంలో,
మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవటకై మేము ఈ సంగతులు వాయిచున్నాము. ఏం రాస్తున్నారో తర్వాత చెప్తాడు. ఉందండి మనకందరికీ సహవాసం? మీ ఫ్రెండ్స్తో సహవాసం చేస్తారా? ఫెలోషిప్ చేస్తారా లేదా? మరి యేసుక్రీస్తు మీ ఫ్రెండేనా? ఎంత సమయం గడుపుతున్నారు చెప్పండి? ఎంత సమయం గడుపుతున్నారు దేవునితో? ఈ దినాల్లో చాలామందికి ప్రార్థనా జీవితాలు బోరండి, అందుకనే వాళ్ళు చేయరు. ప్రార్థన అవసరతలకు అయ్యగారి దగ్గరకో ఇంకెక్కడికో లెటర్ రాస్తుంటారు, మా కోసం ప్రార్థించండి. తప్పు కాదు, ఒకరి కోసం ఒకరం ప్రార్థన చేయడం తప్పు కాదు. కానీ దేవునితో నువ్వెంత సమయం గడుపుతున్నావు? నువ్వెంత సమయం గడుపుతున్నావు? ఒకవేళ మనం ప్రార్థన అవసరతల కోసం వెళ్ళినట్లయితే 10 నిమిషాల్లో ప్రార్థన అయిపోతుందండి, ప్రేయర్ అయిపోతుంది. నేను ఉదయం లేకపోతే మధ్యాహ్నము రాత్రో ఎంత సమయం గడుపుతున్నామంటే ఒక లిస్ట్ ఉంటుంది మనకు. నా బిడ్డ పెళ్ళి కావాలా, కొడుకు ఉద్యోగం రావాలా, లేకపోతే ఇంకా ఏడుకో పోవాలా, అప్పులు తీరాలా, ఇంకో చేయాలా, ఇల్లు కట్టాలా, ఇవి లిస్ట్ అంతుంటుంది. చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత దాన్నే ఏడ్చుకుంటా తుమ్ముకుంటా ఎట్లో మొత్తానికి ఆ లిస్టు కథం చేస్తాం. ఏం చేస్తాం తర్వాత? అయిపోయింది 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో ప్రార్థన. దానికోసం మనల్ని రక్షించలేదండి ప్రభు. దానికోసం కాదండి యేసు ప్రభు ప్రాణం పెట్టింది. దానికోసం కాదు నువ్వు క్రీస్తును ఎరిగి ఉన్నది. ఆయనతో సహవాసం చేయడానికి. కూర్చోండి ఆయన సన్నిధిలో. దినములు గడిచిపోతాయి, రాత్రిళ్ళు గడిచిపోతాయి. అది చేయాలా దేవునితోని. ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనతో మాట్లాడాలా, ముచ్చటించాలా, ఆయన వాక్యం తీసి చదవాలా. దేవా నాతో మాట్లాడు. దేవునితో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. సరే, ఎవరితో మనం ఎక్కువ సహవాసం చేస్తాం? ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తాం? మీరు బాగా ఇట్లా సీరియస్గా చూస్తే నేను విడిచిపెడతాను అనుకున్నారు. నేను అడుగుతూనే ఉంటా. ఎవరితో మీరు సహవాసం చేస్తారు చెప్పండి? ఎవరితో చేస్తారు? సెల్ ఫోన్తో చేస్తారు కదా, అది మిస్ కాదు. సెల్ ఫోను, సీరియళ్ళు, సినిమాలు. ఇక కొంచెం పెద్దలు ఏజ్డ్ గ్రూప్ అయితే గాసిప్ గ్యాంగ్ ఉంటుంది ఒకటి. వాళ్ళు ముచ్చట్లు దినములు సాయంత్రాలు మొత్తం గడిచిపోతాయి కదా. ఎవరితో చేస్తాం ఫెలోషిప్? మనకు ఏదైతే ఇష్టం ఉంటుందో, దేన్నైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో దానితో మనం సహవాసం చేస్తాం. మనుషులే కావచ్చు, ఫోనే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు కదా. దేవునితో మనం సహవాసం చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి ప్రేమించడం లేదు. నీ వస్తువుల కంటే, నీ ఫ్రెండ్స్ కంటే క్రీస్తును నువ్వు ఎక్కువగా ప్రేమించడం లేదు. కాబట్టి నువ్వు ప్రభువుతో సహవాసం చేయడం లేదు. నీకేది అవునా కదా? నీకేది ఇష్టమో దాంతోనే సహవాసం చేస్తావు. ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. 7:30 కాగానే సీరియల్ నొక్కాల్సిందే, పనులన్నీ ఖతం చేసుకొని చూడాల్సిందే ఆడ. ఎందుకంటే ఇష్టం మనకు. అర్థమైందా? దబదబా ఇంటికి ఉరికి రావాలా. ఈ మధ్యలో ఫోన్లో కూడా వస్తున్నాయి అనుకుంటా కదా సీరియల్. మొత్తానికైతే చూసి తీరాల్సిందే. ఆడు మీకు తగ్గట్టు డక్ష్మని ఇడిచిపెడతాడు ఆడ లాస్ట్కు, రేపు చూసేటట్టు. అర్థమైందా? మిమ్మల్ని టెన్షన్ పెట్టిస్తాడు, ఆడుకుంటా అంటాడు మీతోని. అర్థమైందా? కాబట్టి దయచేసి మీకు ఏది ఇష్టమో దాంతోనే మీరు సహవాసం చేస్తారు. మీరు ఎగ్జామిన్ చేసుకోండి, ఒకసారి ఆలోచించండి. నేను ఎవరితో సమయం గడుపుతున్నా? ఫోన్తోనా, స్నేహితులతోనా, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనితో సహవాసం చేస్తున్నావు? ఇంకో మాట చెప్పనా? ఒకవేళ దేవుని కంటే ఎక్కువ మీరు ప్రేమించిన దాంతో సహవాసం చేస్తే మీరు విగ్రహారాధికులు, ఐడల్ వర్షిప్ చేస్తున్నారు మీరు. అర్థమవుతుందా? ఐడల్, మీరు విగ్రహారాధికులే. నాకంటే ఎవరిని ఎక్కువగా మీరు ప్రేమించద్దని దేవుడు ఆజ్ఞాపించాడు.
నీ తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను విడిస్తే కానీ నా శిష్యునివి. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలా. అది దేవుణ్ణి ప్రేమించడం, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సుమారు 10 నుంచి 15 వచనాల వరకు నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ప్రేమించు. నీ పూర్ణ బలంతో, శక్తితో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలని డైరెక్ట్గా ఆజ్ఞనిచ్చాడండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం నుంచి యెహోషువ గ్రంథం ఇక మిగతా గ్రంథాలని చూసుకుంటూ పోతే ఎక్కడో ఒకడ నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించు. ఈవెన్ క్రొత్త నిబంధన మార్కు సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కూడా ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఒక మాట చెప్తా చూడండి. 1 కొరింథీ చాలా బలమైన మాట మాట్లాడతాడు. సహోదరుడా వినండి. చివరి అధ్యాయం 16వ అధ్యాయం 12. ఎవడైనను ప్రభువును ప్రేమించకుంటే వాడు శపించబడునుగాక, ప్రభువు వచ్చుచున్నాడు. ఆమేన్, ఆమేన్ చెప్పరా? ఆమేన్. ఎవడైనను ప్రభువును ప్రేమించకపోతే వాడు శపించబడునుగాక. మిమ్మల్ని దీవించన్నా దేవుడు, శపించల్నా? చెప్పండి. ఎక్కడ దాగి ఉన్నది మీ ఆశీర్వాదం? ఎక్కడ దాగి ఉన్నది? ఎక్కడ దాగి ఉన్నది మీ బ్లెస్సింగ్? దేవా మమ్మల్ని దీవించు, దీవించు, ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తామే. మా పిల్లల్ని దీవించండి, తప్పులు కాదండి. నీ ఆశీర్వాదం ఎక్కడ దాగి ఉన్నదంటే ఈ వచనంలో. ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమించకపోతే వాడు శపించబడతాడంట. సంఘం కోసం ప్రాణం పెట్టే అంతగా బ్రతికిన అపోస్తులుడైన పౌలు సంఘము గురించి ఇంత గంభీరమైన మాట మాట్లాడుతున్నాడండి. అంటే దేవుణ్ణి ప్రేమించడం, దేవుణ్ణి హత్తుకోవడం, దేవునితో సహవాసం చేయడం, దేవుణ్ణి కోరుకోవడం ఎంత ప్రాముఖ్యమైన విషయమో మీరు ఆలోచన చేయండి. సంఘం కోసం ప్రాణం పెట్టే వ్యక్తి, అఫ్కోర్స్ యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. తన ప్రాణానికి ప్రాణంగా పరిచర్య చేసిన పౌలు సంఘాన్ని ఈ విధంగా మాట్లాడుతున్నాడండి. ఎవడైనా ప్రభువును ప్రేమించకపోతే వాడు శపించబడునుగాక. మీరు ప్రేమిస్తున్నారా? అన్నిటికంటే ఎక్కువ ప్రేమిస్తున్నారా? అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నారా? మీకున్న వసతుల కంటే, వస్తువుల కంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తున్నారా? ఆలోచించండి. దీన్ని పక్కకు పెట్టేసి దేవా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అంటే ఎన్నుంచి ఇస్తాడండి? నీ హృదయమే లేదు దేవుని దగ్గర, ఆయనతో ఫెలోషిపే లేదు నీకు. ఏదో ఏటీఎంకి వెళ్ళినట్టు వెళ్తున్నాం వస్తున్నాం అంతే. 5 నిమిషాల అవసరత. ఒకవేళ యేసుక్రీస్తు స్నేహితుడు అని చెప్పేసి మన అవసరతల కోసం ఊకే ఆయన స్నేహితుడే. స్నేహితుడిని ఊకే నాకు ఇది చెయ్యి, నాకు అది చెయ్యి, నేను ఇట్లుంటే మంచిగా ఉంటుంది, నన్ను దీవించు. ఫ్రెండ్ దగ్గరికి పోయి ఎవరని చెప్తారా? అనుభవ అట్లా మనం చెప్తాం అట్లా. యేసుక్రీస్తు మన స్నేహితుడు, మన ప్రభువు అయితే ఊకే మన అవసరతల కోసం పోడైనా ఆయనను తెలుసుకోవాలని, ఆయన పాదాలను ముద్దాడాలని, ఆయనను ఆరాధించాలని, ఆయనతో సన్నిహితమైన సమయాన్ని గడుపుతూ ఆయనను గణపరచాలనే ఆలోచన మనకుందా? ఆయన నిజంగా మనం ప్రేమిస్తున్నామా? మన కోసం ప్రాణం పెట్టిండండి. మనం భయంకరంగా దేవుని ఉగ్రతకు బలి కావలసిన మనము తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనం బ్రతికినం, రక్షింపబడ్డాం. ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు. తన కుమారుణ్ణి బలిగా అర్పించడం ద్వారా దేవుని యొక్క ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకున్నాం. అంతగా దేవుడు ప్రేమిస్తే తిరిగి మనం ఎట్లా ప్రేమిస్తున్నాం దేవుణ్ణి? చెప్పండి దమ్మి, ఎట్లా ప్రేమిస్తున్నాం? అవసరతల కోసం ప్రభు దగ్గరికి వస్తాం. ఇప్పుడు కూడా ఇక్కడికి ఎంతోమంది దీవెనల కోసమే వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు. దీవెనలు, ఆశీర్వాదాల కోసం, లేకపోతే ఆదివారం పోకపోతే దేవుడు ఏమన్నా చేస్తాడో, ఎట్లయితుందో అనే ఆలోచనతో కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. మీరు లేకపోవచ్చు.
నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే నువ్వు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నట్టే. షార్ట్ కట్ రూట్స్ లేవండి. దేవుడు మనల్ని సృష్టించాడు, తన కోసం సృష్టించుకున్నాడు. తన కోసం, మనం ఆయనకు చెందిన వారం. అర్థమైందా? ఆయన పిల్లలం మనం. ఎందరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం ఇచ్చిండంటే ఏంటి? పిల్లలంటే అర్థం ఏంటి తెలుసా? సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు మన తండ్రి, మనం ఆయన పిల్లలం. ఇది సంబంధాన్ని గురించి, సహవాసం గురించి మాట్లాడుతుందండి. కానీ ఈ దినాల్లో సహవాసం చేసేవాళ్ళు లేరు దేవునితో. అవసరతల కోసం వెళ్తున్నారు. ఓకే, రైట్. కొన్ని లేఖన భాగాలు. పాత నిబంధనలో కొంతమంది దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించారు చూద్దామా? నిద్ర వస్తుందా? నిజం చెప్పు. ఓకే, నిద్ర రాకపోతే పోదాం. పాత నిబంధనలో ఉన్న కొంతమంది భక్తులు, కొత్త నిబంధన కూడా వస్తాం. ఈ వాక్యము ఇంతటితో ఆగిపోతే వచ్చేసారి కూడా దీన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, ఎపిసోడ్లు చూస్తాం కదా మనం. ఇది కూడా ఎపిసోడ్లు చేద్దాం. ఓకేనా? రైట్. ఓకే. కీర్తనలు 42:1-2 వచనాలు. దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించారు, ఏ విధంగా కోరుకున్నారు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇంకా నా ప్రాణము దేవుని కొరకు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను. ఈ కీర్తన ఎవరు రాసిందంటే కోరాహు కుమారుల కీర్తన. ఎట్లాంటి సందర్భంలో రాసిందంటే, బాబిలోనియన్ క్యాప్టివిటీలో ఉన్నారు, వాళ్ళు చెరలో ఉన్నారు. మందిర ప్రాకారములు కూల్చివేయబడ్డాయి అప్పటికి. ఈ కోరాహు కుమారులు ఏం చేసేవారంటే, మందిరంలో వీళ్ళలాగా పాటలు పాడేటోళ్ళు, సంగీతం వాయించేటోళ్ళు, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధికులు వాళ్ళు. కానీ చెరలోకి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాల చెరలో ఉన్నారు. ఆ టైంలో భయంకరమైన శ్రమంలో, భయంకరమైన కష్టంలో ఉన్నారు వాళ్ళు. ఆ కష్టంలో ఉంటే నిజానికి ఏం కోరుకోవాలా వాళ్ళు? వెరీ గుడ్. ఆ కష్టాల్లో నుంచి మమ్మల్ని విడిపించు దేవా అని ప్రార్థించాలి. మనమైతే అదే చేస్తాం. ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే మాత్రం మనం ఏం చేస్తాం? అరే గా ఎమ్మెల్యేకి ఫోన్ కలుపురా అంటాం. జర కలుపురా భయ్, ఈడ వచ్చి నా పానం మీద పడుతుండ్రు, ఈడ జర నన్ను మంత్రికో ఎమ్మెల్యేకో ఎంపీకో ఫోన్ చేయి జరా. మేము భయంకరంగా ఈ జైల్లో పడ్డాం, చెరసాల్లో పడ్డాం, మేము భయంకర బందీలుగా ఉన్నాం, మేము విడుదల పొందాలా. ఏ విధంగా చేసి ఆ మంత్రిని వెళ్ళిపోయి అంటాం మనం. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పాట పాడుతున్నారు? ఇది కీర్తన పాట, సాంగ్, వర్షిప్ సాంగ్, దేవుణ్ణి ఆరాధించే పాట ఇది, కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కోసం ఆశపడుతుంది. ఇది అందరు చెప్తారు. ఎప్పుడు ఆశించినవట్ల దేవుని నువ్వు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లుగాని ఆయన కంపారిజన్ ఏం చేస్తున్నాడు తెలుసా? దుప్పి కంట దాహం వేస్తే దాహం తీర్చుకోవడానికి ఎన్నో మైళ్ళు ప్రయాణం చేస్తుందంట. అది ఆడ నీళ్లు దొరుకుతాయి చివరికి. కానీ అక్కడ వేటగాళ్ళు కూడా ఉంటారు, మొసళ్ళు, పులులు కూడా ఉంటాయి. అది నీళ్లు తాగి ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటుందంట. దాని అర్థం ఇది, నీళ్ళ ప్రాణమా. ఆ విధంగా దుప్పి ఏ విధంగానైతే తన ప్రాణాన్ని కూడా లెక్క పెట్టకుండా నీళ్లను త్రాగుతుందో, ఆ విధంగా నీవంటే నాకు ఇష్టం దేవా, నీ కోసము నా ప్రాణము ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది. అది అండి దేవుని ప్రేమించడం.
అది దేవుణ్ణి ఆశించడం. ఎలాంటి సమయంలో ఆశిస్తున్నారు? చెరలో ఉన్నప్పుడు, బందీలుగా ఉన్నప్పుడు, భయంకరమైన శ్రమల్లో ఉన్నారు, దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయారు. ఆశపడుతున్నామండి సిస్టర్స్? దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లుగా దేవుని కోసం నీ ప్రాణం తృష్ణగొనుచున్నదా? జీవము గల దేవుని కోసం మన ప్రాణము తృష్ణగొనుచున్నదా? అప్పుడండి ఆయనతో సహవాసం చేస్తాం. అర్థమవుతుందా? సహవాసం చేయాలంటే కాదు. అర్థమైందా? ఎప్పుడు సహవాసం చేస్తామంటే ఈ విధంగా దేవుణ్ణి ప్రేమించినప్పుడు, ఈ విధంగా దేవుణ్ణి కోరుకున్నప్పుడు. నువ్వు అడవిలో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా, ఎలాంటి శ్రమల్లో ఉన్నా కూడా దేవునితో సమయం గడపడానికి ఇష్టపడతాం. దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతాం. నువ్వు దేవునితో స్పెండ్ చేస్తలేవు, టైం సహవాసం చేస్తలేవు అంటే నీకు దేవుడు అంటే ఇష్టం లేదు. నీకేమిష్టం? సెల్ ఫోన్ ఇష్టం. ఎప్పుడన్నా సెల్ ఫోన్ ఈ ఒక్కరోజైనా పట్టకుండా ఎవరైనా ఉన్నారా ఇక్కడ? కొంతమంది చేస్తారు కావచ్చు. కానీ సెల్ ఫోన్ పట్టలేదని చెప్పేసి దేవునితో సహవాసం చేసినావు. మరి ఇంకేదో ఉంటుంది. సెల్ ఫోన్ లేకపోతే ఇంకేదో ఉంటుంది నీకు. కానీ దేవుణ్ణి ఈ విధంగా కోరుకుంటున్నామా? ఆశించండి. అర్థం చూడండి. 63వ కీర్తన, 63వ కీర్తన. దేవా దేవా నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. వేకువనే నిన్ను వెతుకుతున్నా. ఏ టైంకి లేచిండ్రు ఈరోజు? ఎప్పుడు వెతుకుతాడంటేనే మనం వెతుకుతాం. సెల్ ఫోన్ నిద్రలో సెల్ ఫోన్ వెతుకుతాం మనం. ఏం మెసేజ్ పెట్టిండ్రు? ఏమైపోయింది? ప్రపంచమంతా నీ చేతిలో ఉన్నట్టు, నువ్వే నడిపించినట్టు. నీతో నువ్వు ఊదు కాలేదు, పీరులేదు. అది నీతో ఏం కాదు. దేవుడు నీ హృదయానికి దగ్గర లేకపోతే, దేవుణ్ణి నువ్వు ప్రేమించకపోతే నువ్వు ఏమీ చేయలేవు. నీతో ఏమీ కాదండి, ఏమీ కాదు. అమ్మా చదువు. నీ బలమును నీ ప్రభావము చూడవలనని. ఎట్లా చూస్తావు నువ్వెట్లా చూస్తావు? వాక్యం, బైబిల్ ద్వారా. దేవుని వాక్యము నీకు ఆహారం అయితే ప్రార్థన నీ ఊపిరి అంట. హల్లెలూయా. దేవునితో సహవాసం. దేవుని వాక్యము నీకు ఆహారం అయితే ప్రార్థన నీకు ఊపిరి లాంటిది. దేవునితో సహవాసము నీకు బలం. కడపం ఏటీఎమే. పోవాలా, టక్ టక్ కొట్టాలి, తీసుకొని రావాలి. కాదండి అది. చూడమ్మా ఏమంటున్నాడు ఇంకా. నీ బలమును ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనిచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. చాలు. చిక్కిపోయాడట బాగా. ఎందుకు చిక్కిపోయాడు? నాలాగా షుగరో డయాబెటిక్ వచ్చి కాదు, దేవుని మీద ఆశతోనంట. దేవుణ్ణి చూడాలి అనే ఆశ ఉందా? ఆ విధంగా మనం దేవుని కోరుకుంటున్నామా? ఉట్టిగానే ఏదో నమ్మినామా అంటే నమ్మినాము, వచ్చినాం, కూర్చున్నాం, పోయినాం, దేవుడు మమ్మల్ని దీవించాలా? ఎవడైనా ప్రభువుని ప్రేమించకపోతే శపించబడును గాక అంటున్నాడు అపోస్తులుడైన పౌలు.
ఆ విధంగా మనం ప్రేమించట్లేదండి. చూడండి, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కోసం తృష్ణగొనుచున్నది. ఇంకో గంట సేపు ఇక్కడనే ఉన్నామనుకో, మనకేం కావాలా? ఎండాకాలం ఏం కావాలా? వాటర్ కావాలా? దాహం వేస్తుంది కదా. మీకు బాగా దాహం వేసినప్పుడు ఈ దినమంతా నీళ్ళు తాగలేదనుకో, ఈ విధంగానే కూర్చుని పెట్టి వాక్యం మీద వాక్యం మేము చెప్పినామనుకో, సాయంకాలం మొదలు పెడితే మీరు మొదట చేసేది ఏంది? నీళ్ళు కావాలా? అరే కొన్ని నీళ్ళు అందుకోరా బాయ్ అంటాం. నీళ్ళు కావాలా మనకు. అట్లా ఆ విధంగా నా ప్రాణము నీ కోసము తృష్ణగొనుచున్నది. ఇది అండి దేవుని ప్రేమించడం పూర్ణ హృదయంతో అంటే, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇది. ఇలాంటి వారు దేవునితో సహవాసం చేస్తారు. ప్రార్థనలు విడిచిపెట్టుని ప్రార్థన అంటేనే దేవునితో సహవాసం. ప్రార్థన అంటేనే దేవునితో సహవాసం. మన విన్నపాలు ఎప్పుడు లిస్టు పెట్టుడు కాదు. యు ఆర్ మై ఫ్రెండ్, డియర్ ఫ్రెండ్, ఇగో లిస్ట్ తీసుకో అని పెడితే ఎట్లుంటుంది? ఏమన్నా ఉంటుందా అండి అది? మీ స్నేహితుల దగ్గర పోయి ఊకేదని అడిగితే ఎట్లుంటుంది భయ్? అరే జస్ట్ నీతో టైం స్పెండ్ చేయడానికి వచ్చిండ్రా. వాడు ఒకవేళ మన ఫ్రెండ్ దగ్గరికి పోయి ఊకే మనం అడిగినాం అనుకో, మనం వస్తానంటే ఆడు పారిపోతాడు. మరి ప్రభు ఎక్కడికి పోవాలా? మిమ్మల్ని ఎవరైనా ఊకే, మీ దగ్గర స్నేహితులు ఏమైనా ఊకే అడిగినారు అనుకో, నాకు ఇది కావాలి అది కావాలి అని, అందుకోసమే నేను ఫ్రెండ్షిప్ చేస్తానని నేను అన్నాడు అనుకో, నువ్వేమనుకుంటావు? వాడు అత్తండంటేనే ఫరారు అవుతావు, ఇంటికి తాళం వేసి పక్క ఇంటికి పోతావు. మరి యేసుప్రభు ఏడికి పోవాలి బ్రదర్? నీ ప్రార్థనలు అన్నీ వింటున్నావు అనుకుంటాడా? మనం అనుకుంటున్నాం అట్లా. అర్థమైందా? దేవుణ్ణి ప్రేమించాలా, దేవుని సన్నిధిలో ప్రార్థనలో సమయం గడపాలా. సంఘానికి ఉన్న గొప్ప అవసరత ఏంటంటే ప్రార్థన, దేవునితో సహవాసం చేయడం. మనం ఉన్నది ఉన్నట్లుగా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనతో సమయం గడపడం. ఆ విధంగా దేవుణ్ణి మనం ఇష్టపడాలి. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఇంకో వచనం చూడమ్మా ఇక్కడ, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము దేవునిలో తృప్తి చెందడం. క్రొవ్వు మెదడు అంట, అర్థమైందా? కొంతమంది మాంసం తిన్నప్పుడు ఫ్యాట్ అంటే చాలా ఇష్టం, కొవ్వు కావలసుకొని వేయించుకొని వస్తారు. నేను కూడా గట్టినే వేయించుకున్నాను, నాకు కొవ్వు పెరిగింది. అది కాదు, అర్థమైందా? టేస్ట్ ఉంటుంది, రుచి ఉంటుంది. దేవుణ్ణి అట్లా కోరుకోవాలా, దేవుణ్ణి ఆ విధంగా కోరుకోవాలా, ఆశించాలా, ప్రేమించాలా. దానికోసం మనం సృష్టించబడ్డాం తెలుసా? ఆయన కోసం మనం సృష్టించబడ్డాం. మన పాపమే ఆయన నుంచి దూరం చేస్తుంది, మనల్ని చేసింది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తిరిగి సమాధానపరచబడ్డాం. ఆయనతో సంబంధాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. కానీ మళ్ళీ మనం సహవాసం చేయట్లేదు, పాపంలో వెళ్ళిపోతున్నాం, పాపాన్ని ప్రేమిస్తున్నాం. దయచేసి ఆ విధంగా దేవుణ్ణి ప్రేమించకూడదు. 73వ కీర్తనలో ఒక మాట అంటాడు. అన్న నాకు ఎంత టైం అన్నా? 11:30 అవుతుంది. ఇప్పుడు 11:30 అవుతుంది, చెప్పు. ఓకే, 10 నిమిషాలు చాలు. రైట్. 73:25 ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. నిజమా? నేను నీ దగ్గరకు వచ్చేదే లోకంలో ఉన్నంత సంపాదించుకోవడానికి. ఇల్లు కావాలి, పెళ్ళి కావాలి, ఉద్యోగం కావాలి, ఇంకేమో కావాలి. నేను వచ్చేదే నీ దగ్గరికి, అదంతా కూడా ఆశీర్వదించబడాలి, అవన్నీ నాకు కావాలని. అవన్నీ నాకు కావాలని మనం దేవుని దగ్గరకు వస్తున్నాము. ఈయనేమన్నా మెంటలా? కీర్తనకారుడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలోనిది
నాకేదియూ అక్కరలేదు. హల్లెలూయా. ఎందుకు చెప్పిన హల్లెలూయా? చెప్తారా ఈ మాట? నువ్వు నాకుంటే నాకేమొద్దని? ఆమేన్. అదండి దేవుణ్ణి కోరుకోవడం అంటే. అది దేవుణ్ణి కోరుకోవడం అంటే, ఆశించడం అంటే. ఆయన మనకుంటే మనకి ఈ లోకంలో ఏది అక్కర్లేదు. ఆయననే కదా మన తృప్తి, సంతోషము, ఆనందం. నువ్వు ఆనందించడానికి ఆయనను వాడుకోవడం కాదు, ఆయన దగ్గరికి రావడం కాదు, ఆయననే ఆనందము. అర్థమవుతుందా? ఆయననే మన సంతోషము, మన ప్రాణము, మన జీవమై ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో పోయినసారి కూడా చెప్పిన అనుకుంటే ఈ మాట. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిండు. పంచిపెట్టగానే ఇక యేసుప్రభుని వెంబడించడం ప్రారంభించిండ్రు. వచ్చేసిండ్రు, వెతికిండ్రు. అప్పటికే యేసుప్రభు వేరే కపెర్నహూము ఇక వేరే ప్రాంతానికి వెళ్ళిండు. వెళ్ళగానే ఏం చేసిండ్రు? మళ్ళీ అక్కడికి కూడా పడవలు వేసుకొని పోయిండ్రు, చిన్న చిన్న బోట్లు వేసుకొని. ప్రభువా, నువ్వు ఏడికి పోయినావు? మేము వెతుకుతున్నాం కదా నిన్ను. యోహాను సువార్త 6వ అధ్యాయం ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. ఎక్కడికి పోయినావు ప్రభువా? నిన్ను వెతుకుతున్నాం మేమంటే. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు రొట్టెలు తిని తృప్తి పొందడం వలన నన్ను ఎందుకు వెతుకుతున్నారు అన్నాడు. హల్లెలూయా. నువ్వెందుకు వచ్చినావు? రొట్టెల కోసం కదా. అక్కడ అంటాడండి, అది కొద్దిగా గట్టిగా చెప్తాడు ఆ మాట. నన్ను తిని నా రక్తం తాగుర్రి, మీకు చల్లబడుతుంది మీ పానం. ఇంకో మాటలో చెప్పాలంటే, నన్ను తినండి, నా శరీరం తిని నా రక్తం తాగితే కానీ మీరు జీవం గలవారు కాదు. నా కోసం మీరు రాలేదు, నిత్య జీవం కోసం కాదు, కానీ రొట్టెల కోసం మీరు వచ్చారు. ఈ దినాల్లో చాలామంది క్రీస్తును వదిలి రొట్టెల కోసం, లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం ప్రభువుని వెతుకుతున్నారండి. నిత్య జీవాన్ని ఇచ్చాడు ఆయన. అక్కడ అందరూ వెళ్ళిపోయారంట. యోహాను సువార్తలో అందరూ శిష్యులందరూ కూడా వెళ్ళిపోయారంట. అప్పటి నుంచి ఎవ్వరు కూడా ఆయనను వెంబడించలేదు. చివరికి ఎవరి వైపు చూసిండు తెలుసా? శిష్యుల వైపు. 12 మంది శిష్యుల వైపు తిరిగిండు. మీరు కూడా పోతారా? ఒకవేళ రొట్టెల కథమైతే గెట్అవుట్ అని చెప్పడానికి అడిగిండు అక్కడ. మీరు కూడా వెళ్తారా అన్నప్పుడు పేతురు అంటాడు, నిత్య జీవము గల మాటలు నీ వద్దే ఉన్నాయి, ఇంకెక్కడికి వెళ్తాం ప్రభువా? ఇంకేడికి వెళ్తాం? నీవే మా జీవము, మా జీవము నీవే ఉన్నావు, మాకు జీవాన్ని ఇచ్చింది నీవే, నిత్య జీవం గల మాటలు నీ దగ్గర ఉన్నాయి, మేము ఇంకెక్కడికి పోతాం? నువ్వెందుకు వస్తున్నావు? ఎందుకు వస్తున్నావు యేసయ్య దగ్గరికి? రొట్టెల కోసమే కదా, దీవెనల కోసమే కదా. ఇంకో ప్రవక్త ఉంటాడు, హబక్కుక్ అనే ప్రవక్త, మ్యాడ్ ఫెలో. అర్థమైందా? ఫస్ట్ ఏంది, ఎందుకు అవుతుంది వాళ్ళంతా అన్యులు దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు అంటే వెయిట్ చేయి, జరగబోయేది చూస్తావు అనగానే చివరి పాట పాడాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, మనం కూడా వాడతాం కదా, ద్రాక్ష చెట్లు ఫలింపకుండెను, శాలలో పశువులు లేకపోయినను, చేనులో పైరు పంట పోయినా, శాలలో పశువులు లేకపోయినా ఆనందించదను. యెహోవా యందు ఆనందించడం. సాయంత్రం కూర లేకపోతే లొల్లి ఉంటుంది ఇంట్లో కదా. సాయంత్రము కర్రీ తక్కువైతే, లేకపోతే కర్రీలో ఉప్పు ఎక్కువైనా లొల్లి ఉంటుంది, గంజాడ బయట పడుతుంది, పంచాయతీ ఉంటుంది, పెద్ద పంచాయతీ కదా. ఏమీ లేకపోయినా నా దేవుని యందు నేను ఆనందించదను. ఆమేన్. అది అండి డిజైర్. ఆ ఆశ రావాల మనకు. దేవుని కంటే ఎక్కువ ప్రేమించడానికి ఏముందండి లోకంలో? దేవుని కంటే గొప్పది ఏదైనా ఉందా? దేవుని కంటే మంచిది ఏదైనా ఉందా? దేవుని కంటే శ్రేష్టమైనది ఏమైనా ఉందా? దేవుని కంటే విలువైంది ఏమైనా ఉందా? మరి ఎందుకు ప్రేమిస్తలేరండి?
అంటే దేవుని కంటే ఇవన్నీ కూడా నాకు విలువైనయని నువ్వు ఇండైరెక్ట్గా చెప్తున్నావు నీ జీవితం ద్వారా. అర్థమవుతుందా? నీ జీవితం ద్వారా నాకు ఇవే, నా దేవుని కంటే నాకు టీవీనే ప్రాముఖ్యము, ఫోనే ప్రాముఖ్యము, ఉద్యోగమే ప్రాముఖ్యము, ఇవన్నీ నాకు ప్రాముఖ్యమైనవి, ఎందుకంటే వీటితోనే నేను సమయం గడుపుతున్నా, ఇవంటే నాకు ఇష్టమని నీ జీవితం ద్వారా నువ్వు చెప్తలేవు. నోటికి అడిగితే యేసయ్య నా ప్రాణం అని పాట పాడుతావు. నువ్వు చెప్తే నా ప్రాణము జీవం అయినని అని పాటలే పాటలు. కానీ నీ జీవితం ఏం చెప్తుంది తెలుసా? ఇది నాకు ప్రాణం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండా ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కరలేదు. ఆశిస్తున్నావండి? ఎంత సమయం గడుపుతున్నాం మనం దేవునిలో, దేవుని సన్నిధిలో గడపడం. మా అమ్ముండే, మా అక్క ఎక్కడనే ఉండేది. మేము రాత్రి ఒకవేళ ప్రార్థనలు ఎప్పుడు అవుతుండేది, ప్రార్థనలు అయిపోయిన తర్వాత 12 గంటలకు వస్తే ఆడ ప్రార్థన చేస్తూనే ఉంటుంది. మళ్ళీ మేము అటు ఇటు పోయి దమ్ము కొట్టి మళ్ళీ మధ్యలో వచ్చేసి మళ్ళీ చూస్తే 3 గంటలైతే మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటుంది. దేవునితో సమయం గడపడం. అర్థమవుతుందా అండి? మేమేం నేర్చుకోలేము మా అమ్మ దగ్గర, మా అక్క దగ్గర. ప్రార్థనా జీవితాన్ని నేర్చుకున్న దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో సమయం గడపడం. మేము పెద్ద తెలివిమంతులం కాదు, జ్ఞానవంతులం కాదండి, విద్య లేని పామరులం. బయోడేట్ అంటేనే జుట్టు వీక్కున్నా. ఈ బయోడేట్ అంటారు ఏంది ఇది? బైబిల్ కాలేజ్ పోయినప్పుడు బైబిల్ కాలేజ్ పోతే గివ్ యూ బయోడేట్ అన్నది ఆమె. బయోడేట్ అన్నా, ఇది ఎప్పుడో ఇన్నా ఈ మాట. ఎంత టాలెంటెడ్ తెలుసా మేము, అది జాగ్రత్త నాకు తెలుసు. ఇంగ్లీష్ ఇంటర్వ్యూ చేసి పాస్ అయ్యి ఉద్యోగాలు సంపాదించినాం మేము. మాకు ఇంగ్లీష్ ముచ్చు, బయోడేట్ అనేది తెలుగుతామే. అట్లాంటి వ్యక్తులను దేవుడు మాకు నేర్పించిండు, దేవునితో సహవాసం చేయడం. అర్థమైందా? ఒక గొర్రెల కాపరి రాజుగా మారిండు. ఆయన కీర్తనలు మనం ధ్యానిస్తున్నాము, కీర్తిస్తున్నాము. దేవుణ్ణి ప్రేమించడం, దేవునితో సహవాసం చేయడం, అది మీ జీవితంలో నేర్చుకోవాలా. మన సంఘం యొక్క అవసరత మీరు దేవునితో సహవాసం చేయడం, దేవునితో కనెక్ట్ కావడం, దేవునిలో ఆనందించడం, దేవునిలో తృప్తి కలిగి జీవించడం. ఇక్కడ అవసరతలు తీర్చినందుకు కృతజ్ఞతలం కాదు, జీవిస్తున్నాం కాబట్టి దేవుణ్ణి కనపరచాలా, దేవుణ్ణి ఆరాధించాలా, అది మన మోటివ్ కావాలా. ప్రాణం పెట్టాడండి, ఇంకేం కావాలి నీకు? యేసు ప్రభు ప్రాణం పెట్టాడు నీ కోసం. నాకు ఇంక ఇది ఇస్తేనే ప్రేమిస్తా అంటావా? ప్రాణం ఇచ్చిన తర్వాత ఇంకేమేమంటావు? ఇంకేం లాక్కుందాం అనుకుంటున్నావు? ఇంకేం లాక్కుందాం అనుకుంటున్నాం మనం? ఏమి ఇవ్వగలడు? ఏమిస్తాడండి? యేసయ్యను ప్రేమించాలా, దేవునితో సమయం గడపాలా, దేవునితో సమయం గడపాలా. ఇదొక మాట చదివి నేను ముగిస్తాను. 73వ కీర్తన 26వ వచనం. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ అవర్ డిజైర్. నేను షుగర్, డయాబెటిక్, నేను కోరుకునేది అదే. ప్రభా నేను ఏమైనా పర్లేదు, నీకు నేను సమీపంగా ఉండాలా. అర్థమైందా? చూడు నా మాట ఏమంటాడు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నది. స్వాస్థ్యమునై ఉన్నదంట. మీ హృదయానికి ఉందా? మనం ఏం అడుగుతాం? మనకు కావాల్సిన అడుగుతాం. దేవుడు కావాలి మనకు. మన అవసరం ఏందండి? మన నీడేంది? ఇప్పుడు చెప్పండి, మన నీడేందమ్మా? దేవునితో సహవాసం. ఇంకా సహవాసమే కాదు, దేవుడే మన నీడ్. మన అవసరత క్రీస్తే. ఆయనే జీవం గల మాటలు ఆయన దగ్గర. ఆయననే జీవమై ఉన్నాడు. మనము ఆయనను ఆశించాలా, ఆయనను ప్రేమించాలా, ఆయనతో సహవాసం చేయాలా. అర్థమైందా? చెప్పండి, మన అవసరత ఏంది? యేసుక్రీస్తు. క్రీస్తే మన అవసరత. ఆయనతో సహవాసం చేయాలా. ఓకే, ప్రార్థన చేసుకుందాం.
ప్రభువా మా తండ్రి, ప్రార్థనను మేము చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం ప్రభువా. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకేమిష్టమో అవి నేను అనుగ్రహిస్తాను, మీ అవసరతలన్నీ నేను తీరుస్తానన్నావు ప్రభువా. నీతో మేము సహవాసం, నిన్ను కోరుకోకుండా, నీ రాజ్యపు తలంపులు లేకుండా, కేవలం మా కోసం మేము ఆలోచిస్తూ ప్రభువా నీ వద్దకు వస్తున్నాం. మమ్మల్ని క్షమించండి నాయనా. నీ మహిమ కోసము మేము ఆలోచించడానికి, నీతో సహవాసం చేయడానికి, నిన్ను ఇంకెక్కువగా తెలుసుకొని ఆస్వాదించడానికి, నీలో తృప్తి కలిగి జీవించడానికి నీ కృప మాకు దయచేయండి. నీ శిష్యులకు నువ్వు నేర్పించినట్టుగానే మాకు నువ్వు ప్రార్థన నేర్పించండి. నీతో సహవాసం చేయాలనే ఆశను మాలో పుట్టించండి. ఇది మేము ఈ ఉదయకాలం కోరుకుంటున్నాం ప్రభువా. నిన్ను ప్రేమించడానికి, నిన్ను హత్తుకోవడానికి, నిన్ను మహింపరచడానికి, నీ కోసం మేము జీవించడానికి నీ కృపా సహాయం దయచేయండి. మా సంఘాన్ని ఇటు విధంగా మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సో ఇది అయిపోలేదు, నేను దేవుని చిత్తమైతే మళ్ళీ వస్తాను తప్పకుండా. సో మీరు సీరియల్ ఎపిసోడ్లు అయిపోయినట్టే కానట్టే ఇది కూడా కాదు, నేను కూడా తప్పకుండా వస్తూనే ఉంటా. మనం ఇంకా లోతైన అధ్యయనంలోకి వెళ్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అన్న.